ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రైతు భరోసా పైన కండిషన్లు ఇవే, వీళ్ళందరికీ కూడా డబ్బులు రావు. లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దాం. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే చేరవేస్తుంటాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ చేసిన వారు అవుతాం. తెలంగాణలో రైతు బంధు స్కీమ్ పేరుతో త్వరలో రైతు భరోసాగా అయితే మారనుంది. ఎన్నికల హామీ మేరకు ఈ స్కీమ్ కింద రైతులకు ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందించనుంది రేవంత్ సర్కారు. అయితే రాళ్ళు రప్పలు వెంచర్లు కూడా కేసీఆర్ సర్కారు పెట్టుబడి సాయం అయితే అందింది. మేము అలా చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి సంకేతాలు ఇస్తుంది. ఈ మేరకు విధి విధానాలు రూపొందించడానికి రేవంత్ సర్కారు కసరత్తు చేస్తుంది. కేవలం సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. సాగు చేయని వ్యవసాయ భూములకు రైతు భరోసా నిలిపివేసే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాల రూపకల్పనకు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నట్టు కూడా సమాచారం. ప్రత్యేక ఫార్మాట్లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తుంది. ఇందుకోసం పంట భూములను సైతం పరిశీలించినట్లు కూడా తెలుస్తుంది. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు సమాచారం. అయితే అనంతరం వారు ప్రభుత్వానికి నివేదిక అయితే అందించినట్లు గతేడాది ప్రస్తుతం సాగు చేయని భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అందుగలటువంటి కారణాలు నమోదు చేస్తున్నారు. అయితే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే పెట్టుబడి సాయం అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కటాఫ్గా 5 ఎకరాలే ఉంచాలా, అసలు కటాఫ్ ఉండాలా వద్దా ఉన్న అంశం పైన సైతం ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది.